హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బెండకాయ ఫ్రై అండి. ఇది పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి, స్కూల్ పిల్లలకి మనమైనా పెద్దవాళ్ళైనా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఇందులో మినపప్పు, జీలకర్ర ఆవాలు వేయక్కర్లేదండి. ఎండుమిర్చి, తగిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించేసుకోండి. నూనె వేసుకొని అంటే నేను ఎక్కువ నూనె వేయలేదండి, కొద్దిగానే వేసాను. ఇందులో మనం బెండకాయ ముక్కలు సన్నగా తరుక్కొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా పెరుగు వేసానండి. పెరుగు వేస్తే మనకి జిగురు రాదు, ముక్క విడిపోదు అని పెరుగు వేస్తారు. అప్పుడు అది పెరుగు వేసి ఇలాగ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇది మనం పెరుగు ఎందుకు వేసామంటే అండి, ఇది ముక్క విడిపోదు అని పెద్దలు అన్నారు. అప్పుడు పెద్దవాళ్ళు మొక్క విడిపోకుండా ఉంటుందని పెరుగు వేస్తారు అనేవారు. అలాగప్పుడు అది కూడా ముక్క కూడా కొద్దిగా పుల్లగా బాగుంటుందండి. పెరుగు టేస్ట్ వస్తుంది మనకి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇలాగ ఎర్రగా వేయించేసుకొని, మనకంటే బాగా ఎర్రగా కావాలంటే ఎర్రగా వేయించుకోవచ్చు. లేకపోతే ఇలాగ అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు చెదగొట్టేసి వేస్తే వెల్లుల్లి వాసన వస్తుందండి, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా వేగాక అప్పుడు మనం కొద్దిగా కారం వేసుకోవడమేనండి. అంతే, ఎంత టేస్ట్ అయిన బెండకాయ ఫ్రై మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇందులో కొద్దిగా లాస్ట్లో చిలక్కాయ పులుగులు వేసుకుంటే కరకరలాడుతుందండి మనకి కర్రీ. చిలక్కాయ పులుగులు కూడా కొవ్వు శాతం తగ్గుతుందని అంటుంటారు. మీరు ట్రై చేయండి. చిలక్కాయ పులుగులు కారం వేసుకొని కలిపేసుకొని పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టి ఇవ్వచ్చు. 10 minutesలో అయిపోతుందండి కూర. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.